G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. జగన్ సార్ పార్టీ వాళ్ళు మేము ఎమ్మెల్యే నిలబడినాయి ఫ్యాన్ వీరాంజనేయులు నేను ఎంపీగా తిమ్మాపురం నుంచి శనిగలగూడూరు, గాళ్లపాడు, పుట్లూరు మీదుగా పలు గ్రామాలలో పర్యటించడం జరుగుతుంది. నిన్నటి రోజు రెడ్డిపులపాయలో మన ముఖ్యమంత్రి ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులలో నన్ను కూడా ప్రకటించి నాపై నమ్మకం ఉంచి ఈ నియోజకవర్గం మీద పూర్తి బాధ్యతగా పెంచేసిన మన ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి గారికి, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పలు గ్రామాలలో పర్యటించి ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్క సంక్షేమం గురించి వారికి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. కావున రాబోయే ఎన్నికలలో మళ్లీ మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా, నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటున్నారు. కావున వచ్చే ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము. కావున ప్రతి ఒక్క గ్రామంలో పర్యటించి ఆల్రెడీ 5 మండలాలు కూడా అయిపోయినాయి. 6 మండలం మీరు ఈ 3 రోజుల్లో కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకా దాదాపు అంటే నెలన్నర టైం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్తున్నాము. చాలా టైం ఇచ్చారు. ఎలక్షన్ కూడా మే 13వ తేదీన ఎలక్షన్ జరగబోతా ఉంది. కావున ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి మన జగనన్న అందించిన సంక్షేమ పథకాలను వివరించి, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు, అవి కూడా వివరించి ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి ఖచ్చితంగా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని